వృత్తులు, చేనేత వస్త్రాలు 7th క్లాస్ లెసన్ వచ్చేసి ఇక్కడ మనకి చేతి వృత్తులు అని అంటే చేతితో బుట్టలు అల్లడం కానీ, వెదురు బుట్టలు అల్లడం కానీ చేతి వృత్తుల కిందికి వస్తుంది. తర్వాత తెలంగాణలో పోచంపల్లి యాదాద్రి జిల్లాలోని ఒక గ్రామం. ఇక్కడ 2 రకాలుగా చేస్తారు. ఇక్కత్, టై అండ్ డై చీరలు నేస్తారు. ఇక్కడ ఇక్కత్ అంటే మగ్గం మీద నేతకు ముందే ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు అనేది వాడతారు. తర్వాత వచ్చేసి మనకి ఇట్లా పడుగు పేక అని ఉంటుంది. పడుగు పేక అని అంటే అడ్డంగా ఉండేదాన్ని పడుగు అంటారు, నిలువుగా ఉండేదాన్ని పేక అంటారు. ఇలా మనకి నేత నేస్తారు. తర్వాత వచ్చేసి మనకి పారిశ్రామిక విప్లవం మనుషుల యొక్క శ్రమను తగ్గించడానికి, ఉత్పత్తి అనేది పెంచడానికి పారిశ్రామిక విప్లవం అనేది మొదలైంది. ఈ పారిశ్రామిక విప్లవానికి జేమ్స్ వాట్ అనే ఆవిష్కరణ హస్తకళాకారుడు నీటి ఆవిరితో భారీ బరువుని కదిలించే శక్తి ఉందని కనుగొన్నాడు. దీనికి నీటి ఆవిరితో కల్పించేదాన్ని తయారు చేశాడు. దీనివల్ల మనుషులకు శ్రమ తగ్గింది. ఇక్కడ వచ్చేసి మనకి త్వరగా అలసిపోతారు కాబట్టి యంత్రాలు అలసిపోవు కాబట్టి ఇక్కడ పారిశ్రామిక విప్లవం అనేది చాలా పెరిగింది. ఇక్కడ శక్తి ఆధారిత అని అంటే మొట్టమొదట బొగ్గు విద్యుత్ని వాడేవాళ్ళు. తర్వాత వచ్చేసి థర్మల్ విద్యుత్, పెట్రోల్, డీజిల్, గ్యాస్, అణుశక్తి అనే వాటిని వాడారు. స్టీమ్ ఇంజన్ని, ఆవిష్కరణ యంత్రాన్ని కూడా రవాణా రంగంలో వాడారు. నౌక నిర్మాణంలో కూడా వాడారు. 1840లో జాన్ లౌడన్ మెక్డాన్ కంకర్రాళ్లతో రోడ్లను నిర్మించే పద్ధతిని కనుక్కోవడం వల్ల రవాణా మార్గం అనేది కూడా చాలా ఏర్పడింది. తర్వాత కాగిత పరిశ్రమ వచ్చేసి కాగితాన్ని ఎలా తయారు చేస్తారు అనేది మొట్టమొదటగా కాగిత పరిశ్రమ లోపల సులభ కలపాన్ని తీసుకొని లారీ ఇనుప ప్లాట్ఫామ్ మీద వేస్తారు. తర్వాత పెద్ద పెద్ద యంత్రాలు వేసి వాటిని ముక్కలుగా చేసి తర్వాత వాటిని ఫైబర్ యంత్రాల్లోకి పంపి కల్పగుజ్జుని తయారు చేస్తారు. ఈ గుజ్జుకి ద్రవ రూపంలో సిలిండర్ల మీద, తెరల మీద పరుస్తారు. ఇలా పరిచిన దాన్ని ఆరబెట్టడం, చుట్టడం ద్వారా నునుపుగా చేస్తారు. ఇది సిలిండర్లకు చుట్టుకుంటుంది. తర్వాత కావాల్సిన పరిమాణంలో కాగితాన్ని కత్తిరిస్తారు. ఈ కాగితాన్ని ప్రతి దేశానికి ఎగుమతి కానీ దిగుమతి కానీ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ కాగిత పరిశ్రమలో పనిచేసే వారికి ఈఎస్ఐ అనేది కల్పిస్తూ ఉంటారు. ఈఎస్ఐ అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తారు మనకి. తర్వాత వచ్చేసి రవాణా వ్యవస్థ వచ్చేసి 3 రకాల రవాణా వ్యవస్థ ఉంటుంది. ఒకటి వాయు రవాణా, జల రవాణా, రోడ్డు రవాణా. మన రాష్ట్రంలో వచ్చేసి NH-44 ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా పోతుంది. తర్వాత వచ్చేసి రైలు మార్గాల్లో ప్రయాణికుల్లో 1/5 వంతు మంది రైళ్లలో ప్రయాణిస్తారు. జల మార్గాల ద్వారా కూడా ఓడరేవు పట్టణాలు వివిధ దేశాలకు అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత కొత్త రాజ్యాలు వస్తారు. రాజుల్లో మనకి చౌహానులు తర్వాత మరియు చోళులు అనేవారు ఏర్పడతారు. మహమ్మద్ ఘోరీ 17 సార్లు యుద్ధం చేసి 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ అనే అతను ఓడిపోవడం ద్వారా కొత్త రాజ్యాల ఆవిర్భావం మరియు రాజుల యొక్క ఆవిర్భావం అనేది జరుగుతుంది. తర్వాత ప్రాంతీయ రాజ్యాల్లో మనకి వచ్చేసి కాకతీయులు ఉంటారు. వీళ్ళు 1000 నుండి 1350 కాలానికి చెందినవారు. వీళ్ళలో ముఖ్యులు వచ్చేసి 2వ ప్రోలరాజు రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, 2వ ప్రతాపరుద్రుడు. రుద్రదేవుని పాలనా కాలంలో రాజధాని హనుమకొండ నుంచి ఓరుగల్లు వరకు మార్చాడు. ఇక్కడ మనకి సమ్మక్క సారలక్క కథల గురించి ఉంటుంది, వాళ్ళు చేసిన పోరాటాల గురించి. తర్వాత రుద్రమదేవి అత్యంత సాధారణమైన రాజు. 1262 నుంచి 1289 వరకు సుమారు 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు. ఢిల్లీలో రజియా సుల్తాన్ ఎలా ప్రసిద్ధి చెందిందో ఆమెకు కొద్ది దూరంలోనే ఈమె రుద్రమదేవి అనేది పరిపాలించింది. దారి దోపిడీ దొంగల్ని అడ్డుకోవడం కానీ అలాంటివన్నీ చేసింది. న్యాయంకర విధానం అని అంటే రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు లాంటి నైపుణ్యం గల అనేక యోధుల్ని సామంత కుటుంబాలు కాకుండా నాయకులకు కల్పించేవాళ్ళు. వీళ్ళని న్యాయకారులుగా ఉండేవాళ్ళు. వీరు పన్ను వసూలు చేసి రాజ్యానికి ఇచ్చేవారు. తర్వాత విజయనగర రాజులు అని అంటే విజయనగరాన్ని పరిపాలించిన రాజులు. విజయనగర రాజుల ముఖ్యులు హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు, 2వ రాయలు, 2వ దేవరాయలు,
సాలువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు, అలిమరాయలు, వెంకటపతి రాయలు. ఇక్కడ మనకు వచ్చేసి వీరు సైన్యం అనేది అమరనాయకుడు అనే అతను చూసుకునేవాడు. ఇతను సైన్యాధిపతిగా ఉండేవాడు. సైన్యానికి అవసరమైన పోషణను కానీ శిస్తును కానీ వసూలు చేసేవాళ్ళు. ఇది హజారా రామాలయంలో రథం. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529 వరకు పరిపాలించాడు. ఇతని రాజ్యంలో మనకు అష్టదిగ్గజాలు అనేవాళ్ళు కనబడేవారు. తర్వాత వచ్చేసి మనకి ఇది కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయ గోపురం. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా తెలుగు సాహిత్యంలో కవి. అతడు ఆండాల్ అని తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా ఆముక్త మాల్యద అనే గ్రంథం రాశాడు. వీరి కాలంలో అష్టదిగ్గజాలని చెప్పినాం కదా, అలసాని పెద్దన, దూజటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కుతిమ్మన, పింగళి సూరన, రామరాజభూషణుడు, మాదయ్య గారి మలన, అయ్యల్ రాజు, రామభద్రుడు అంటే అష్టదిగ్గజాలని ఉన్నారు. తర్వాత వచ్చేసి మనకి 1565లో తంగడి యుద్ధంలో రామరాయను ఓడించి విజయనగర పట్టణాన్ని దోచుకొని సర్వనాశనం చేశారు. తర్వాత కుతుబ్షాహీ కాలక్రమ పట్టిక. కోలి కుతుబ్షాహీ, జంషెద్ కోలి, ఇబ్రాహీం కుతుబ్షా, మహమ్మద్ కూలి కుతుబ్షా, మహమ్మద్ కుతుబ్షా, అబ్దుల్లా కుతుబ్షా, అబుల్ హసన్ తానీషా. ఇందులో సుల్తాన్ ఇబ్రాహీం కుతుబ్షా తెలుగు సాహిత్యాన్ని పోషించి బ్రాహ్మణుల్ని, దేవాలయాన్ని ఆదరించాడు. తర్వాత అనతి కాలంలో కుతుబ్షాహీ పాలకులు ప్రాంతీయ జీవనాన్ని అర్థం చేసుకొని తెలంగాణ ముఖ్య భాగమని 1562లో హుస్సేన్ సాగర్ని ఇబ్రాహీం కుతుబ్షా పాలనలో సేకరించి నిర్మించారు. ఇబ్రాహీం కుమారుడైన మహమ్మద్ కూలి గొప్ప భవన నిర్మాణవేత్త. హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించాడు. హైదరాబాద్ నగరానికి మీర్ మొమిన్ అహ్మద్ అస్తరాబాది వాస్తుశిల్పి అన్నట్టు. హయత్ బక్షి బేగం మహమ్మద్ కూలి కుతుబ్షా కూతురు. ఈమెకు హయత్ బక్షి మసీద్ కట్టించింది. తర్వాత మనకు కుతుబ్షాహీల కాలంలో గోల్కొండ ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు ప్రఖ్యాతిగాంచింది. తర్వాత హైదరాబాద్లో గోల్కొండకి దగ్గరలో ఇబ్రాహీంకు 7 సమాధులు ఉన్నాయి. వీళ్ళు ఒక ప్రత్యేకమైన భవన శైలిని కనబరుస్తారు. ఇబ్రాహీం కుతుబ్షా కాలం నుండి సుసంపని ఆక్రమించుకున్న ముఘల్లో కన్నేశారు. చివరికి ఔరంగజేబ్ నాయకత్వంలో 1687లో గోల్కొండ కోటను ఆక్రమించుకున్నారు. తర్వాత మొఘల్ సామ్రాజ్యం. మొఘలు మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చేసి సింహాసనాన్ని జయించడానికి ఔరంగజేబ్ ఆధ్వర్యంలో వీళ్ళు దోచుకున్నారు. వీళ్ళలో ముఖ్యమైన వారు బాబర్ వచ్చేసి 1526 నుంచి 30 వరకు ఇబ్రాహీం లోడిని ఓడించి ఢిల్లీ, ఆగ్రాని నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. హుమాయూన్ అనే అతను షేర్ఖాన్ని ఓడించాడు. తర్వాత అక్బర్ అనే అతని వయసు 13 సంవత్సరాలే. అంటే చిన్న ఆమె. వాళ్ళ పినతల్లి వచ్చేసి చేసింది 1556 నుంచి 1605 వరకు. షాజహాన్ వచ్చేసి దక్కన్ ప్రాంతంలో షాజహాన్ తాజ్మహల్ని కట్టాడని చెప్పుకుంటారు. ఔరంగజేబ్ వచ్చేసి అస్సాంపై గెలుపొందాడు. ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ మొదలగు యావత్ సామ్రాజ్యంలో అనేక తిరుగుబాట్లను ఎదుర్కొని స్వతంత్ర స్థాపన చేశాడు. శివాజీ స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనలో సఫలీకృతుడయ్యాడు. ఇది మనకి మున్సబ్దారులు, జాగీర్దారులు. మున్సబ్దారులు అని అంటే ఒక దానికి ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకుండా కేవలం చక్రవర్తి అభిష్టం మేరకు నడుచుకునే వారిని మున్సబ్దారులు అని అంటారు. జాగీర్దారులు అంటే జాగీర్దారుల నుండి వచ్చే ఆదాయాన్ని మున్సబ్దారులు వారి జీతాలని తీసుకునేవాళ్ళు. జాగీర్ల నుండి వచ్చే ఆదాయాన్ని. ఇది అమర్నాయక విధానాన్ని పోలి ఉంటుంది. తర్వాత మనకి భూమి శిస్తును వసూలు చేసినందుకు జమీందారులకు శిస్తులో వాటా లభించేది. తర్వాత స్థూల్కుహీహల్. ఈ విశాల దేవకారణం అందరికీ చోటు ఉంది. ఈ రాజ్యంలో అన్ని దిశల్లో పరిమితి ఉంది అని ఇక్కడ అక్బర్ కుమారుడైన జహాంగీర్ చెప్పాడు. జొరాస్ట్రియన్ మతాన్ని ఆహ్వానించాడు అక్బర్ అనే అతను
ఆస్థాన సభ్యుడైన అబుల్ ఫజల్ రాసిన అక్బర్నామా అనే పుస్తకంలో విస్తారంగా చర్చించబడ్డాయి. తర్వాత సర్వాయి పాపన్న ఇతను ఒక గౌడ్కి చెందిన అతను మొఘలు పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. మొఘలు అరాచకాల అణచివేతను గమనించి గొప్ప సైన్యాన్ని తయారు చేసి గెరిల్లా పద్ధతిలో యుద్ధాన్ని శిక్షణ ఇచ్చాడు. 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత దక్కన్ సుబేదార్ అయిన కంబక్షన్ దక్కన్పై నియంత్రణ కోల్పోవడం ప్రారంభమైంది. సో వచ్చేసి అక్కడి నుంచి పాపన్న తప్పించుకున్నాడు. 1712లో అతన్ని పట్టుకొని శిరచ్ఛేదం చేశాడు. అంటే 1712లో సర్దార్ పాపన్న చనిపోయాడు. తర్వాత వచ్చేసి అసఫ్ జాహీలు. నిజాం ఉల్ ముల్క్, నాసర్ జంగ్, ముజాఫర్ జంగ్, సలాబత్ జంగ్, నిజాం అలీ ఖాన్, సికిందర్ షా, నాసిర్ ఉద్దౌలా, అఫ్జల్ ఉద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1720లో మొఘల్ చక్రవర్తుల ప్రభావం బలైనపడంతో వారి సామంతులు అనేవాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. వీళ్ళు వచ్చేసి నిజాం ఉల్ ముల్క్ అనే అతను మొదటి అతను. ఇక్కడ వచ్చేసి మనకి ఆరవ నిజమైన మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు.